ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడ, జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్, నార్సింగి, సికింద్రాబాద్, బేగంపేట, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉదయం 7:25 సమయం నుంచి 7:28 మధ్య 3 సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు చెప్తున్నారు. ఇల్లు ఊగిపోయి సామానంతా చెల్లాచెదురు కావడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు వణికిపోయారు. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ పలుచోట్ల స్వల్పంగా భూమి కంపించింది. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని ప్రజలు చెప్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలోనూ 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. మణుగూరు సబ్ డివిజన్, మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. భూప్రకంపనల ధాటికి కుర్చీలో కూర్చున్న వారు సైతం కింద పడిపోయారని స్థానికులు చెప్తున్నారు. ములుగు జిల్లా మేడారంలో భూకంపం కేంద్రం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. మేడారంలో సెప్టెంబర్ 4న ప్రకృతి విపత్తు సంభవించి కొన్ని వేల వృక్షాలు నేలకూలిపోయిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసింది. సరిగ్గా 4 నెలల తర్వాత అదే ప్రాంతం కేంద్రంగా భూకంపం సంభవించడం చర్చనీయాంశంగా మారింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. నా పేరు మోదు ప్రసాద్. నేను తిరువూరు 15వ వార్డు కౌన్సిలర్నే. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.